హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. నేను గవ్వలు చేద్దాం అనుకుంటున్నాను. సో కారపు గవ్వలువి, తీయపు గవ్వలు కాదు, కారపు గవ్వలు. సో నేను ఇందులో అయితే బొంబే రవ్వ 2.5 గ్లాసులు తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. ఆ రెండు కలిపేసి అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, నువ్వులు, అలాగే జీలకర్ర, కొంచెం వాము. సో మీరందరూ నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ వేసేసాను. ఇంకా ఎక్కువ కారం వేయక్కర్లేదు. జస్ట్ కొంచెం కారం, హాఫ్ స్పూన్ కారం, తగినంత రుచికి తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర, నువ్వులు, వాము వేసేసి నేను చెప్పాను కదా 2.5 గ్లాసులు, అలా 3 గ్లాసులు బొంబే రవ్వ అనుకోండి, హాఫ్ గ్లాస్ బియ్యం పిండి కానీ 1 గ్లాస్ బియ్యం పిండి కానీ వేసేసుకుని ఇలాగా పిండి కలిపి పెట్టేసుకున్నాను. వీటిల్ని ఇలాగా నేను గవ్వల్లాగా నేను ఫోర్క్ తీసుకుని ఫోర్క్తో చేసేస్తాను. మీకు మళ్ళీ చూపిస్తాను. ఏం లేదండి, జస్ట్ ఇలా మనం ఈ ఫోర్క్కి ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం అంతా ఇలా అద్దేసుకుని ఒక షేప్ కింద చేసేసుకుని ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే ఈ గవ్వల షేప్ వచ్చేస్తుంది. నేను చేసేది కారపు గవ్వలు. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్గా ఇచ్చి పంపించవచ్చు అనమాట. హైజీనిక్గా ఉంటాయి, మన ఇంట్లో చేసినవి కాబట్టి మనం మనకి సాటిస్ఫై ఉంటుంది. అరే బయటవి తినలేదు కదా, జంక్ ఫుడ్ కాదండి. సో ఇలాగ నేను చేసి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా లైన్గా నేను చేసి పెట్టుకుంటాను. వేయించేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి వేసేసినాను. మీకు ఇందాక చూపించాను ఎలా వేయాలో, ఎలా చెయ్యాలో, నేను బ్యాటర్ ఎలా కలుపుకున్నానో. ఇవన్నీ ఇలాగా ఒక్కొక్కటిగా దింపేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఫోర్క్తోనే మనం చేసేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా మనం గవ్వలు చేసేసుకోవచ్చు. నేను ఇందాక కారం గవ్వలు అని చెప్పాను కదా, కారం గవ్వలు ఇవి. చక్కగా వాము, జీలకర్ర, నువ్వులు అన్నీ వేసి చేసుకున్నాం కదా. నేను తీపివి చేయట్లేదు. ఇలా మనకి నూనె సరిపోయేటంత, మనకి ప్లేస్ ఉన్నంతసేపు మనం వేసేసుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుందండి. వేగినప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసాయి, మంచి బ్రౌనిష్ రెడ్ వచ్చేసాయి కదా. ఈ టైంలోనే మనం తీసేసుకోవాలన్నమాట. చాలా చాలా గుల్లగా, చాలా కరకరలాడుతూ వచ్చేసాయి అనమాట. ఇవి ఇలాగా మనం ఎన్ని వేసుకుంటామో, నేను ఒక దాంట్లోకి పేపర్ వేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి నేను పేపర్ వేసి పెట్టుకున్నాను. అందులోకి నేను తీస్తున్నాను అనమాట. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఎందుకంటే మన ఇంట్లో చేసినవి కదా, ఎలాంటి హాని జరగవు. బొంబే రవ్వ ప్లస్ బియ్యం పిండి. సో మిగతావన్నీ నేను మీకు చెప్పేశాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.